ఆహ్, ఇప్ ఇవాళ మనం మాట్లాడుకున్న వీటిలోనే నాకు కొన్ని ప్రశ్నలు ఎదురైనాయి గురువుగారు. ఆహ్, ఆల్రెడీ మనం పుట్టుకతోనే ఒక జాతకంతో పుడతాం. దాంట్లోనే మనకి ఆహ్, దేవుడిని నమ్మాలా? దేవుడిని నమ్మకూడదా? అనే దాంట్లోనే పుడతాం. ఒక గురువుని ఆచరించాలా? ఆచరించకూడదా? అనే అన్నీ మనం ముందే డిజైన్‌తో పుడతాం. అప్పుడు అలాంటి విజ్ఞానం లేని వాళ్ళు, లేని కాంబినేషన్స్‌తో పుట్టారా? లేపోతే లేని జాతకంలో పుట్టిన వాళ్ళు ఇట్లాంటి మాటలు ఆటోమేటిక్‌గా అంటారు. ఈ ఆస్ట్రాలజీ నిజమేనా? కాదా? మరి అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు రౌరవ నరకంకెళ్ళాలని రాసిపెట్టి పుట్టినట్టే అవుతది కదా! మరి అది వాళ్ళని దాని నుంచి ఒకవేళ దాని నుంచి మనం వాళ్ళని కాపాడటమా? లేపోతే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటమా ఎట్లా? అంటే ఇది మంచి ప్రశ్న ఇది. ఇంతకుముందు కూడా చెప్పాను, నేను లోకాన్ని ఉద్ధరిస్తున్నాను అనే భ్రాంతి నీకు అవసరం లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం అనేది కార్యక్రమం. నిన్ను నువ్వు ఉద్ధరించుకునే కార్యక్రమంలో లోకోద్ధరణ కూడా జరుగుతుంది. నిన్ను నువ్వు ఉద్ధరించుకునే కార్యక్రమంలో లోకోద్ధరణ కూడా జరుగుతుంది. ఎలా? నీ ఇంట్లో చీకటిగా ఉంది, పొరుగిళ్లలో కూడా చీకటిగా ఉంది, కరెంటు పోయింది కాబట్టి నీ ఇంట్లో ఒక లాంతరు వెలిగించి అలా బయట కట్టావు. ఈ వెలుగు అందరికీ వచ్చింది కదా. సో అదేవిధంగా నిన్ను నువ్వు ఉద్ధరించుకునే క్రమంలో, అంతేగాని వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను దీపం వెలిగిస్తానంటే నీ ఇంట్లో చీకటి ఉండగా ఆ ఇంటికి వెళ్ళి దీపం వెలిగించడం అనేది కుదిరే పని కాదు. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, నువ్వు అక్కడ దాకా పోలేవు కూడా. కాబట్టి నిన్ను నువ్వు వెలిగించుకో మొట్టమొదట జ్ఞానంతో. అప్పుడు అంతటా ఆ జ్ఞానం, ఆ అవసరం ఉండే వాళ్ళందరూ వచ్చి పని అక్కడ ఇప్పుడు సూర్యభగవానుడు ఉదయించడంతో అందరూ చక్క పరుగులు తీసి పనులు చేసుకుంటున్నారా లేదా? దేనివల్ల? ఆయన వచ్చాడు కాబట్టి. సూర్యభగవానుడికి ఆయన యొక్క దర్శనం అయింది కాబట్టి ఆయన దర్శనం మాత్రం చేత పనులన్నీ అయిపోతూ ఉన్నాయి. అదేవిధంగా నువ్వు ముక్తి సాధించినట్లయితే, నువ్వు పరమతృప్తిని పొందినట్లయితే, అంటే అన్ని సందేహాలు నివారించుకొని తృప్తుడివై ఉన్నట్లయితే, అప్పుడు నీ సాన్నిధ్యంతో లోకం ఉద్ధరించబడుతుంది. నీతోటి వ్యవహారంతో లోకోద్ధరణ జరుగుతుంది. ఇది జరిగేది. కాబట్టి భయపడాలి. ఇకపోతే ఇప్పుడు అలా పూర్వం పాపం వల్ల పుట్టిన వాళ్ళ గతి ఏమిటంటే, ఆ పాపం వాళ్ళకి ఎంతకాలం అయితే ఉంటుందో, పప్పులు ఉడకలేదనే మాట విన్నాం ఎప్పుడైనా? వీడు పప్పులు ఉడకలేదురా ఇంకా అంటారు. విన్నారా? ఏంటి ఆ పప్పులు ఉడకపోవడం అంటే, ఇంకా సమయం రాలా, వాడు ఇంకా వేగాలి, ఇంకా నానాలి, ఇంకా ఉడకాలి. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు వాడికి తేడా తెల్లమవుద్ది. అంటే చాలా ఉన్నాయి, కొన్ని మోటు సామెతలు ఉంటాయి, కొన్ని రకరకాలు, అవి వద్దులే ఇప్పుడు. వాడంత బాధపడిన తర్వాత కానీ వాడికి తత్వం మీద ఆసక్తి కలగదనమాట. మరి వాడి ఆ నాస్తికత ఇదంతా కూడా మకిలి కదా. ఆ మకిలి వాడు పోవటానికి వాడికి వ్యక్తిగతంగా చాలా బాధలకు లోనవుతాడు క్రమంగా. ఆ లోనయ్యే క్రమంలో ఆ బాధలు తీర్చేవాడు వాడికి దేవుడిలాగా కనిపిస్తాడు. ఎవడైనా సరే, ఎవడైనా జ్ఞాని తీర్చుని బాధ, అజ్ఞాని తీర్చుని. ఆ కనిపించే క్రమంలో వాడిలో మెల్లగా కొంచెమైన కృతజ్ఞత అనేది తిరిగి ఆ ఉదార బుద్ధి అనేది ఉండటం వల్ల కదా నేను బాగుపడ్డాననే ఓ భావము ఇలా మెల్లమెల్లగా అంకురిస్తాయి. అది క్రమక్రమంగా మళ్ళీ ఇక్కడికి చేరుస్తుంది. కాబట్టి ఎవరి గురించి బాధపడవలసిన అవసరం లేదు. స్వయంగా నీ సంతానమే ఉంది, ఆ సంతానానికి జ్ఞానం కలగడం లేదు, ఇటువైపు చూడడం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. నీ దారిలో నువ్వు సాగుతూ ఉంటే, ఈ దీపం వెలిగే లోపు వాళ్ళు పని చేసుకోదలుచుకుంటే ఒక క్షణంలో పని పూర్తవుతుంది. కానట్లయితే వాళ్ళకి వెలుగుతుంది ఎప్పుడో. ఇక ఈ లోకం అనేది అనుభూతి మాత్రమే, నీకు సంబంధించిన అనుభూతి మాత్రమే అని చెప్పి ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా. ఎవరికో ఉంది, వాళ్ళందరూ ఉద్ధరించబడాలని. ఇదంతా ఎవరు కలిగి ఉన్నారో అది ఆయన బాధ్యత. దీని అన్నిటికీ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో బ్రహ్మదేవుడు కదా, ఆ ఈశ్వరుని యొక్క బాధ్యత ఇది. అందుకే ఈ శాస్త్రాలన్నీ ఇచ్చారు. ముందు కూడా చెప్పాను మీకు నేను. కాబట్టి ఆ పని ఎటు జరుగుతూనే ఉంది. ఆ వెలుగులోనేగా మనం పని పూర్తి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయన ఇచ్చిన వెలుగులోనే కదా ఈ పని అంతా పూర్తి చేస్తున్నాం. ఎప్పుడో ఎంత పాపాత్ముడైనా సరే, ఎంత దుస్సాంప్రదాయాలు కలిగిన వాడైనా సరే, ఈ జ్ఞానాన్ని పొందటంతో అతనికి సాంప్రదాయానికి అతీతమైన స్థితికి చేరుతా ఉన్నాడు.
అర్థమైందా? పాపానికి అతీతమైన స్థితికి చేరుతాం. ఇందాక ఒక ప్రశ్న అడిగావు నువ్వు. మరి తర్వాత ఇటువంటి దశ మనకు వస్తుంది కదా, ఏం చేద్దామని. ఎక్కడైతే అహంకారం ఉన్నదో అక్కడ పిశాచం పట్టుకుంటుంది. ఎక్కడ అహంకారం లేదో, అహంకారం లేని దాన్ని పిశాచం ఎట్లా పట్టుకుంటుంది? దానికి దిక్కు లేదు. ఈ పిశాచం ఏమిటి? నీ పూర్వకర్మ. నీ పూర్వకర్మ ఫలం ఏదైతే ఉందో ఆ ఫలమే ఇక్కడ పిశాచం. అది వచ్చి పట్టుకుంటుంది. అహంకారం లేదనుకో, తిరిగి వెళ్ళిపోతుంది. ఎవరిని పట్టుకుంటుంది? ఇటువంటి అహంకారంతో వర్తించి పూర్వం ఎటువంటి దీంతో అయితే పాపం జరిగిందో అటువంటి ఇది ఎక్కడుందో వాళ్ళని వెళ్ళి పట్టుకుంటుంది. క్లారిటీ వచ్చిందా? నీకు సొంత కన్నతల్లి కనపడలేదు, వెతుకుతున్నావు. కన్నతల్లి లాంటి ఆమె ఇంకొక ఆమె కనపడంగానే వెళ్ళి తడుక్కుని వెళ్ళి అమ్మ అంటావా లేదా? ఆ బిడ్డ అంటే నువ్వు చేసిన పూర్వకర్మ అనే బిడ్డ, ఆ ఫలము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనమాట. వాళ్ళే ఉంటారు నా బిడ్డ అని చెప్పి తీసుకుంటారు. ఇంకా అక్కడ బాధలు ఉంటాయి. ఒకడినే పట్టుకుంటుందా? కాదు, అటువంటి వాళ్ళందరినీ పట్టుకుంటుంది. ఈ లోకంలో జరిగే ఏ కర్మ కూడా నశించదు, అనుభవించిన తర్వాతనే నశిస్తుంది. తత్వజ్ఞులు ముక్తులైన వాళ్ళ దగ్గర కర్మము కర్మ ఫలం అనేది కూడా ఉత్పన్నం కాదు. తక్కిన వాళ్ళు ఎవరైనా చేసిన దాన్ని వాళ్ళు జ్ఞానం పొంది వాళ్ళకు విముఖులైనట్లయితే, దాన్ని అందరి నుంచి బయటపడినట్లయితే, మరి ఈ కర్మలను మేము పుట్టిన వాళ్ళం ఏం చేయాలని చెప్పి అడుగుతాయి. ఎవరిని? బ్రహ్మదేవుణ్ణి. మీరు ఇటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి ప్రవేశించి మీ జీవితాన్ని గడపండి అని చెప్పి చెబుతారు. వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇది సంగతి. దీన్ని ఎలా నువ్వు అర్థం చేసుకుంటావు? నువ్వు మామూలుగా నువ్వు ఏదైనా ఒక సంస్థను దేన్నో నడుపుతుంటే నీకు అర్థం అవుతుంది. ఎవరో ఒక ఉద్యోగి వచ్చాడు, కొంతకాలం పనిచేశాడు, ఏవేవో పనులు చేశాడు. ఆ పనులు చేసి మరి అది అట్లా పెట్టి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఎవరు సరి చేయాలంటే ఏమవుతుంది? అటువంటి పనుల్లో ఉండేవాళ్ళు, పని పూర్తి చేయవలసిన వాళ్ళు, వాళ్ళే వచ్చి దాన్ని పూర్తి చేస్తారు. ఇంకొకళ్ళు ఎవరు రారు దానికి. ఇట్లా వర్కర్స్ అందరూ కలిసి సరిగ్గా పని చేయకుండా బిజినెస్ని పాడు చేశారు. ఎందుకంటే వాళ్ళు బాధ్యత వహించకుండా. నష్టాలు ఎవరికి వస్తాయి? యజమానికి వస్తాయని చెప్పి కనిపిస్తుంది, కానీ నీ ఫెసిలిటీస్ కూడా పోతున్నాయా లేదా? అలా ఈ లోకం కలియుగం అనే స్థితికి చేరింది. వెనకటి నుంచి వచ్చిన ఆ కర్మలు, బయటపడిన వాళ్ళు, ఇవన్నీ కలిసి. అందువల్ల ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టకూడదు, బాధ పెట్టి ఆలోచన చేయకూడదు. ఆ బాధ నీకే వస్తుంది. అహంకారం కూడదు, అహంకారాన్ని తీసివేయాలి. అహంకారాన్ని తీసివేయాలంటే ఎలా జరుగుతుంది? నీకు జ్ఞానం లేనిదే అహంకారం పోవడం అనేది కుదరదు. ఏ అహంకారము? ఈ లౌకికపరమైన అహంకారం. నేను ఫలానా అనే నిశ్చయం చూసావు, అది ఎప్పుడైతే నువ్వు వదిలేసావో అప్పుడు మరి రావా అంటే నీ ఎదురుగా దృశ్యాలు అవే వస్తాయి, కానీ నువ్వు మాత్రం కలత చెందవు. దృశ్యాలు వస్తాయి. ఇప్పుడు గురువు గారే తీసుకోండి, ఆయనకి కూడా ప్రత్యేక వ్యక్తిగతమైన జీవితం ఒకటి ఉందిగా. ఆ వ్యక్తిగతమైన జీవితంలో కొన్ని సంఘటనలు ఎదురవుతున్నట్టు మీరు చూస్తున్నారు కదా. దానికి ఆయన కలత చెందటం అర్థమైందనుకుంటా. బయటపడి ఉన్నాడు, కానీ కనపడతాయి అట్లా, అంతే. ఆయన ప్రశాంతంగా ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు. వస్తున్నాయి పోతున్నాయి, అట్లానా చేయండి, ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇప్పుడు ఎవడొచ్చినా నీ దగ్గరికి ఏం చేస్తాడు? నాకు అది పలాంది ఇది అని చెప్పి డిమాండ్ చేస్తాడు. సరే కానీ భగవంతుడే అంటున్నాడు కదా, ఇది నాదంటే సరే వర్రా వాడు ముయ్యిదాన్ని అంటున్నాడు కదా, అంతే. కానీ అట్లేం చేయి, ఏమవుద్ది? నువ్వేం పట్టుకుపోలేవు. పట్టుకుపోవడానికి అక్కడ ఏం లేదు, కానీ నీకు ఉందని అనిపించేటప్పటికీ నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. క్లియర్గా ఉందా? అది సంగతి. మరి ఈ బాధ గురువుగారికి వ్యక్తిగతంగా వచ్చిన బాధలే ఎవరికైనా వస్తే ఎట్లుంటాయి? ఒకటే వేదన. వాడు ఎందుకు మాట్లాడట్లేదు, వాడు ఎందుకు మాట్లాడట్లేదు, వాడు ఎందుకు మాట్లాడటం లేదు. ఎవరిని అడిగితే తెలుస్తుంది, వాడిని అడిగితే పరువు పోద్ది. ఎంత తపన అది! ఒక చిన్న మాట, ఎందుకు మాట్లాడట్లేదో నీకు వివరణ లేదు, కానీ మాట్లాడడం లేదు. ఏదైనా కావచ్చు, అక్కడ ఏం బాధ ఉందో మనకు తెలియదు. కానీ సామాన్యుడు ఎట్లా ఆలోచన చేస్తారు? ఎలా ఆలోచన చేస్తారో తెలుసా?
సాయంత్రం 7 నుంచి 9 దాకా ఖాళీ ఉందా నీకు? టీవీ అనేది ఒకటి ఉంటుంది, పదార్థం, బ్రహ్మ పదార్థం. దాన్ని అట్లా కనుక ఆన్ చేసి కూర్చున్నాం అంటే సీరియల్స్ అని వస్తాయి, అక్కడ కనిపిస్తాయి ఇవన్నీ. ఎక్కడ లేని నొప్పులన్నీ ఉంటాయి అక్కడ. అర్థమైందా? ఇది కొంచెం అప్రస్తుతం లాగా అనిపించినా నిజానికి వాటి జోలికి మాత్రం పోకూడదు. మీరంతా తెలివిగల వాళ్ళైనా సరే ఆ సీరియల్స్ దగ్గరికి వెళ్ళారంటే మాత్రం మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటున్నట్లే, ఏం డౌటే లేదు అందులో. ఇంకేదన్నా కాసేపు చూసి వదిలేయచ్చు, కానీ ఆ సీరియల్స్ జోలికి మాత్రం పోకూడదు. నీకు అనవసరమైన దాంట్లోకి అసలు వెళ్ళకూడదు. నీకు కావాల్సిన విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని తీసుకొని రావాలి. సముద్రంలోకి వెళితే నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళావు అనుకో, చేపలు పట్టుకొని రావాలి, అంతవరకే. కాసి దొరికినంత వరకు ఇంకా వేరే పనులు చేయకూడదు అక్కడ. ఇప్పుడు ఒక అగ్నితోటి పనిచేసే సంబంధం ఉంటే ఒక ఫ్యాక్టరీయో ఏదో ఉంది, అక్కడ నువ్వు ఏ పని మీద వెళ్ళావో ఆ పని మీదనే ధ్యాస పెట్టి ఇటు వెనక్కి వచ్చేయాలి. అక్కడ కొంచెం తీరిక దొరికింది కనుక పక్కవాడితో మాట్లాడుతూ కూర్చున్నావంటే అసలుకు మోసం వస్తుంది. జీవితం అటువంటిది, మీ టీవీలు అటువంటివి, మీ యూట్యూబ్ అటువంటిది. మీ టైంను పాడు చేయటమే కాకుండా మీ మనసంతా కూడా పిశాచాలతో నింపుద్ది. మరి పిశాచాలతో సంసారం ఎట్లా ఉంటుందో మీకే తెలియాలి, మాకు తెలుసు బాగానే, చూస్తున్నాం. మరి అసలు ఆ చూపులు అవన్నీ అసలు గమ్మత్తుగా ఉంటాయి అన్నీ. పొరపాటును కూడా మీరు ఈ శాస్త్రాలు వీటిలో అధ్యయనం చేయాలంటే మాత్రం ఆ టీవీ జోలికి పోమాకండి. న్యూస్లో కూడా, న్యూస్ పేపర్, నేను అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్తాను సాయంత్రం పూట కాసేపు. వెళ్ళినప్పుడు వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏముంటుంది, ఎక్కువ మాటలే ఉంటాయి, రోజువారీ కదా, ప్రత్యేక విశేషాలు ఏముంటాయి. ఆ ప్రక్కన పేపర్ పెట్టి ఉంటుంది, ఏదో పేపర్ ఇవ్వని చూస్తాను. ప్రతిరోజు ఊరికి అట్లా చూస్తాను. ఎంత 2 minutes, మ్యాక్సిమం 2 minutes అంతే. చూస్తే ఏ కోశాన ఎక్కడా కూడా పనికొచ్చే మాట ఒక్కటి కనపడదు. పూర్తి తమో గుణంతో నిండి ఉంటుంది పేపర్ నిండా. న్యూస్ పేపర్ అంటే ఈ పేపర్స్ ప్రింట్ చేసేవాళ్ళు మేము అజ్ఞానంతో బ్రతుకుతున్నామా అని చెప్పి నన్ను ప్రశ్నించవచ్చు మన వాళ్ళందరినీ, కానీ వాస్తవమే. మీరు స్ప్రెడ్ చేసేదంతా కూడాను పనికొచ్చేది కాదు. ప్రజల్ని మోసంలో, మాయలో ముంచేసేది, బాధ పెట్టేది, వాళ్ళని ఉద్ధరించడానికి కాకుండా మరింత పతనం అవటానికి కారణమయ్యే వార్తని, మీ ఉద్దేశం మంచిది కావచ్చు, లోకంలో జరుగుతున్న దాన్ని మేము ఇస్తున్నామని చెప్తూ ఉండవచ్చు కాక, కానీ దానివల్ల ఏమీ వీళ్ళకి ఉపయోగం లేదు. ఒక మత్తు పనాన్ని ఇచ్చి వాడు దాంతో కాస్త సుఖంగా ఉంటున్నాడు కాబట్టి ఇచ్చానన్నా, ఒక చిన్నపిల్లవాడికి వాడు గోడవ చేయకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక సెల్ ఫోన్ ఏదన్నా ఇచ్చానన్నా, దాంట్లో ఎంత తెలివి ఉందంటావు? తెలివి ఉంది అందులో? ఇంకా పిల్లవాడు ఇంక బయట నేర్చుకునేదేం లేదు కదా. ఇప్పుడు జరుగుతున్నది అదనమాట. ఒక టీవీ సీరియల్సే కాదు, పాలిటిక్స్ కానీ, వ్యవహారాలు కానీ, వీళ్ళందరి దృక్కోణం ఉంది చూశారు, అది తేడా ఉంది. అందువల్ల అందులోకి వెళితే ఇది మంచి అది చెడు అని చెప్పి ఒక రాంగ్ రూట్లోకి ప్రవేశించిన తర్వాత నువ్వు డిస్కషన్ మొదలుపెట్టావు. అసలు రాంగ్ రూట్లోకి ఎందుకు వెళ్తావు? వెళ్ళిన తర్వాత అక్కడ డిస్కషన్ చేసి ప్రయోజనం ఏంటి? అంటే నువ్వు చేరవలసిన దారికి, గమ్యానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ దారి కొన్ని చీలికలైంది. వీటిల్లో ఈ చీలికల్లో ఒక చీలిక మాత్రమే అసలు దాని దగ్గరికి తీసుకువెళ్తుంది. నువ్వు దాన్ని వదిలేసేసి వేరే దాంట్లోకి వెళ్ళావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దారి, అక్కడ మళ్ళీ చీలికలైంది. ఈ దారి కాదు, ఆ దారి, ఈ దారి అని చెప్పి అక్కడ డిస్కషన్ మొదలుపెట్టావు. ఆ డిస్కషన్లో చివరికి ఎవడైనా ఒకటి తెలివిగా ఒకదాన్ని నిర్ణయించినా, లేదు అందరూ ఏకగ్రీవంగా ఒకదాన్ని నిర్ణయించినా సరైనది అవుతుందా? ఇప్పుడు ఈ వ్యవస్థది. దాంట్లో మంచి చెడులు వెతకటం, నిర్ణయించడం, ఇది మేలని చెప్పటం, అది రాంగ్ రూట్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ మంచి చెడును వెతకటం అన్నమాట. మీకు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, ఇది విషయం. కాబట్టి వాటి జోలికి మాత్రం వెళ్ళమాకండి. మీరు యూట్యూబ్లోనే వస్తుంది కదా స్వామి, అదే చెప్పేది. నువ్వు ఇక్కడికి వచ్చి ఇది మాత్రమే తీసుకొని బయటకు వెళ్ళు. లేదు, ఇటువంటి ఇంకా చాలామంది మహానుభావులు ఎన్నెన్నో విషయాలు చెప్తున్న వాళ్ళు ఉంటారు, అవన్నీ తీసుకోండి.
పనికిరాని ఊరికే ఏదో వార్త పైన హెడ్డింగ్లు చూసి వెళ్ళమాకండి వాడి జోలికి. సూటిగా విషయం చెప్పే దాంట్లోకే వెళ్ళండి, అంతే. నెక్స్ట్ ఏం అడిగావు? ఇంకా అయిపోయిందా నీకు సమాధానం? ఇంద్ర భగవానుడు కూడా దేవత కిందే తీసుకోవాలి. సో ఆయన కూడా కశ్యప ప్రజాపతి సంతానం. కానీ ఇప్పుడు సాక్షిగా ఉండాల్సిన కశ్యప ప్రజాపతి గారు ఎందుకు ఇంద్ర భగవానుడికి సంహారం కోసం ఇంకొక సంతానాన్ని కలిగించుకోవాలి? సాక్షి కాబట్టి ఆయనకు వల్ల పక్షపాతం లేదు. ఆయనకు భార్యలు ఉన్నారు. ఈ భార్యలు భావనలు అని చెప్పాను. ఏ భావన వచ్చినప్పుడు అటువంటి సంతతి కలుగుతుంది. ఒక భావన ఇంకో భావన అధిగమిస్తూ ఉంటుంది. ఒకటి రజోగుణం, ఒకటి సత్వగుణం. ఈ రెండు పోటీ పడుతూ ఉన్నాయి. తమో గుణం కూడా ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. పోటీ పడుతున్నప్పుడు ముగ్గురు భార్యలు ఉంటే ఆయన ఎవరిని కాదండు. ఎందుకంటే ఎవరి మీద ప్రత్యేకమైన ఇది లేదు, అందరినీ ఓకే అంటాడు. దానివల్ల ఇదంతా జరుగుతూ వచ్చింది. ఇంద్ర భగవానుడి సంహారం కోసమే ఈ రాక్షసుని కలిగించారు అనేది ఉంది కదా. దితీదేవి ఆయన్ని కోరుకొని తపస్సు చేస్తే 1000 సంవత్సరాలు తపస్సు చేయి, చివరికి నా అనుగ్రహం వల్ల నీకు సంతతి కలుగుతుంది, ఇంద్రుడిని చంపగలిగే సంతతి కలుగుతుంది అని చెప్పారు. చెబితే మరి తనను చంపడానికి ఒకడు పుడుతున్నాడంటే చచ్చేవాడు ఊరుకుంటాడే అంటే ఊరుకోడు కదా. సహజంగా ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఏం చేశారు? ఆ తల్లికి సేవ పేరుతోటి వెళ్ళి తల్లికి సేవ చేయొచ్చుగా. ఆయన మారుతల్లిగా ఆమె ఎవరు? దితీదేవి. అదితి కుమారుడికి దితీదేవి పిన్ని పెద్దమ్మ అవుతుంది కదా. ఆమె దగ్గరికి వెళ్ళి సేవ మొదలుపెట్టాడు. ఆయన సేవ చేయడానికి వచ్చాడు కాబట్టి సేవ చేయడానికి వచ్చిన వాడిని కాదనకూడదు, ఎందుకు అర్హులైన వాడు. పైగా కొడుకు కూడా అతన్ని చంపడానికే అతనికి అనబోతుంది. అయినా సరే అతన్ని దాన్ని ధార్మికంగా అంగీకరించాలి. ధర్మాన్ని వ్యతిరేకిస్తే, చేయవలసిన ధర్మాన్ని వ్యతిరేకిస్తే అక్కడ కశ్యప ప్రజాపతి ఇచ్చిన ఆ మాట కూడా చెల్లుబాటు కాదు నీ పట్ల. అర్థమవుతుందా? ఇది ప్రతిసారి చెబుతున్నాను మీకు నేను. గురువు మాట వ్యర్థమయ్యేటట్లు చేయకూడదు. నీకు ఒక నిర్ణయం అంటే ఈ నిర్ణయం చెప్పి ఆశీర్వదించండి అని అడగాలి. అంతేగాని మీరు చెప్పండి స్వామి అని చెప్పిన తర్వాత దానికి మళ్ళీ నువ్వు మోడిఫికేషన్స్ మొదలు పెట్టావంటే నువ్వు అనవసరమైన గొప్ప ఆశీర్వచనాన్ని కోల్పోయావు అనమాట. ఆ క్షణాన్ని ఇంకా పోగొట్టుకున్నావు దానికి సంబంధించి. అలా ఎప్పుడు చేయకూడదు. ఒకటి నువ్వు నిర్ణయించుకోవాలి, లేకపోతే చెప్పిన నిర్ణయాన్ని అనుసరించాలి. రెండే పద్ధతులు. రెంటికి ఆయన ఆశీర్వచనం ఉంటుంది. వీళ్ళిద్దరే ఈ రెండే దితి అదితి. అదితిదేవి ఏమి నిర్ణయించదు, ఆయనకి కట్టుబడి ఉంటుంది అంతే. దితీదేవి ఆమె స్వయంగా నిర్ణయించుకోగలుగుతుంది. క్లారిటీ వచ్చింది కదా. ఇదే వివరణ చెప్పింది. ఆమెకి పుట్టిన వాళ్ళు ఆ పుట్టబోతూ ఉండగా ఆమె అధర్మంగా ఉండకూడని విధంగా ఒక ఆచరణలో కొంచెం లోపం చేసింది. ఆ లోపాన్ని ఆసరాగా చేసుకొని ఆయన గర్భంలోకి ప్రవేశించి, తల్లి గర్భంలోకి ప్రవేశించి ఆ పుట్టబోయే తమ్ముడిని ముక్కలు ముక్కలుగా నరికాడు. వాళ్ళు మరుత్తులయ్యారు. అప్పుడు దితీదేవి ఇంద్రభగవానుడు మాట్లాడుకున్నారు శాంతంగా. ఆమెకు బాధగా ఉంది, ఈయనకు పని జరిగిందనే ఆలోచనలో ఈయన ఉన్నాడు. ఒక్కడిగా పుడితే ఆయన జయించగలరు, కానీ విడివిడిగా పుడితే వాళ్ళని జయించడం ఆయనకి తేలిక. ముక్కలు కొట్టేశారు. వాళ్ళని మరుత్తులు అంటారు. వాళ్ళని మరుత్తులు అంటారు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి చేసుకున్న ఒప్పందం ఏమిటి? ఈ మరుత్తులు నీకు సేవ చేస్తారు, నీతోటి పట్టు ఉంటారు, నిరంతరం దేవలోకంలో ఇన్ని లోకాల్లో నీ ఆజ్ఞ చొప్పున నడుచుకునేటట్లుగా నువ్వు అనుగ్రహించవలసింది అని చెప్పి ఇంద్రభగవాను కోరితే ఆయన కూడా సరే అన్నారు. ఇప్పుడు ఏమైంది? శత్రువులు మిత్రులైపోయారు. శక్తివంతులైన శత్రువులు మిత్రులైపోయారు. ఇప్పుడు మేలు జరిగింది కదా. ఇప్పుడు ఆ తల్లికి ఏం జరిగింది? ఆమె కోరిక ఇంద్రుడిని జయించేవాడు కావాలని, కానీ ఇంద్రుడితో మిత్రత్వం వహించి సుఖంగా ఉండే పిల్లలు కలిగారు. తల్లికి రెండు సంతోషమేగా. ఇంద్రుడితోటి విరోధం పెట్టుకోకుండా ఆయనతోటి కలిసి ఆయనతోటి సమానంగా సుఖాలు అనుభవించడం కూడా సుఖమేగా. ఆమెకి ద్వేషభావం ఏం లేదు. తన బిడ్డలు ఇతని వల్ల చనిపోయారని చెప్పి ఒక ద్వేషం అంకురించింది. దాంతో ఈ తపస్సు జరిగింది. దాంతో వచ్చింది మళ్ళీ ఇలా పరిణమించింది. ఇలా ప్రయత్నము, సంకల్పము అనే వీటి వల్ల ఈ దృశ్యం అలా అనంతంగా పెరిగిపోతూ ఉంటుంది.
అర్థమవుతుందా? ఆ దేవతలు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి అన్నీ అందరిలోనూ ఉంటాయి. ఈ మరుద్గణాలు అన్ని లోకాల్లో అందరిలోనూ ప్రవర్తిస్తూ ఉన్నారన్నమాట, చరిస్తూ ఉన్నారు. వాయుగణాలు అన్నమాట అవి. వాయువు అంటే గాలి కాదు, కదలిక. వాయువు అంటే కదలిక, గాలి కాదు. గాలి అని మనం తెలుగులో అంటాం. ఏం కదులుతోంది? కదలిక నీకు కనపడదు నిజానికి కంటికి. ఆ కదలిక స్పర్శ ద్వారా రూపం ధరించి ఉంటే రూపం ద్వారా తెలుస్తుంది. చెట్లు కదులుతుంటే గాలి వీస్తుంది అని చెబుతాం. చెట్లు ఎందుకు కదులుతున్నాయి గాలి వీస్తూ ఉంటే? మనం వాతావరణం అని చెప్పుకునే ఈ భూమి చుట్టూ ఉండే ఈ కొన్ని కిలోమీటర్ల వరకు ఉండే ఈ ఏదైతే ఉందో అవన్నీ సన్నని అంటే చాలా సూక్ష్మమైన భూ అణువులతో నిండి ఉంది. ఏంటి? స్థూలమైన అణువులతోటి. మీరు నైట్రోజన్, హైడ్రోజన్ ఇట్లా మీరు పేర్లు చెప్తారు, ఆక్సిజన్, ఇవన్నీ వాటితో నిండి ఉంది అది. అవి వాటిలో భూతత్వం ఉన్నది కాబట్టి అది కదిలినప్పుడు నీ చర్మానికి తగిలినప్పుడు లేదైనా ఒక స్థూలమైన వస్తువుకి తగిలినప్పుడు వాటిలో చలనం కనిపిస్తుంది, వాటిలో అనుభూతి కనిపిస్తుంది. అదేవి గాలి స్పర్శ మీకు కనపడేది. నిజానికి ఫోర్స్ మిమ్మల్ని నేరుగా ఈ శరీరాన్ని నువ్వు గుర్తించలేవు. శరీరంలో నీ శరీరంలో కూడా ఫోర్స్ ఉంది, నిరంతరం రక్తం పరుగులు తీస్తుంది, అది వాయువే. కానీ నీకు అనుభవానికి రావడంలా చూస్తే తప్ప. అర్థమవుతుందా? గాలి అంటే అది, వాయువు అంటే అది. ఆ కదలిక నీకు అనుభవానికి ఆ చల్లదనం వెచ్చదనం అనేవి ఏది వేడెక్కుతుంది? శూన్యం వేడెక్కదు కదా. ఆకాశం వేడెక్కుతుందా? ఎక్కదు కదా. ఎవరన్నా చెప్పండి మీలో ఎవరున్నారు ఇంజనీర్స్? ఎవరైనా నువ్వు చదివి ఇంజనీరింగే, శ్యామ్ ఇంజనీరు, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారుగా. వీడు కూడా ఇంజనీరింగ్ ఎదురుగా. నాకేం తెలియదు, సంబంధం లేదన్నట్టు తిరుగుతున్నావేరా నువ్వు? మీరు చెప్పండి, ఏది వేడెక్కుతుంది? ఏదైనా ఒక మెటీరియలిస్టిక్గా కనపడినప్పుడు కన్సాలిడేటెడ్ స్టేట్లో ఉన్నది వేడిని గ్రహిస్తుంది. అది లిక్విడ్ కానీ గ్యాస్ కానీ సాలిడ్ కానీ ఏదైనా అన్నీ సాలిడ్సే. వాటి ఫామే సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అనే పేరుతోటి చెప్తున్నాం. ఆ గ్యాస్ నీకు తగిలినప్పుడు వేడెక్కిన గ్యాస్ నీకు వేడిగా ఉంది, ఇప్పుడు చల్లగా ఉంది, గాలి తీవ్రత అధికంగా ఉంది, ఈ మాటలన్నీ నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీరు సెల్ ఫోన్స్ వాడుతున్నారు, టీవీలు వాడుతున్నారు, ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ వేవ్స్ మీకు వచ్చి తాగుతున్నాయే, అది కూడా వాయువే. కానీ ఆ వేవ్స్ నీ శరీరం గ్రహించలేదు. కానీ దాని తాకిడికి మాత్రం అది గురవుతుంది. ఒక సెకండ్లో తిరిగి వస్తుంది ఈ రేడియో వేవ్ అన్నది. మనకు ఒక లెక్క ఏదో ఉంది కదా, ఒక వేగం లెక్క. కానీ ఆ తిరుగుతున్నది నీ రేడియోని చేరినప్పుడు నిన్ను కూడా చేరిందనే కదా అర్థం. నీ దేహం నువ్వు అనుకుంటే కాసేపు, కానీ నీకు తెలియదు. అది సూక్ష్మమైన స్థితిలో ఉంటుంది. మరి అక్కడ వాయుకణాలు లేవంటే, ఈ భూకణాలు లేవంటే, అక్కడ కూడా భూకణాలు ఉంటేనే పని జరుగుతుంది. సుమా గుర్తుపెట్టుకోండి, వాటిలో కూడా భూతత్వం అనేది ఉన్నది. ఉంటేనే పని జరుగుతుంది, లేకపోతే పని జరగదు అసలు. ఎందుకంటే శూన్యం ఎక్కడికి ప్రయాణం చేయదు, శూన్యం దేన్ని గ్రహించదు. నీ కంటికి అది కనపడకపోవచ్చు, నీ దృష్టికి అది అందకపోవచ్చు. ఒక మెటీరియల్ అంటూ అక్కడ లేకపోతే నీకు పని ఎలా జరుగుతుంది? వాస్తవా కాదా? ఇది సామాన్యమైన వివేచన. ఇది ఇందులో పెద్ద గొప్ప వివేచన అని చెప్పట్లా మీకు నేను. ఇది సామాన్యమైనదే. ఈ విధంగా వాయువు అంటే కదలిక. ఈ వాయుతత్వం ఎవరిలో అయితే బాగా బలంగా ఉందో వాళ్ళు ఆంజనేయ స్వామిలాగా, భీమసేన మహారాజులాగా అవుతారు. బలం వస్తుంది ఆ శరీరాల్లో. వాళ్ళ కర్మలను అనుసరించి ఆ ఫలాలు కలిగి, ఆ ఫలాల వల్ల ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. ఇది సంగతి. క్లియరా? వచ్చిందా సమాధానం నీకు? ఇంకేమైనా మిగిలిందా? వేరే క్వశ్చన్స్. ముందడుగిన ప్రశ్న ఏంటి? ఇంద్రభగవానుడు ఇంద్రభగవానుడు సంహారం కోసం ఎందుకు సంహరించారు, వీళ్ళు ఇట్లా ఎందుకు పుడుతున్నారు ఏమిటంటే, కశ్యప ప్రజాపతి ఇంద్రభగవాన్లో కూడా జీవాంశం ఉంది కదా. ఆ జీవాంశ రక్షణ అవసరం అయి ఉంటుంది. పరమాత్మ అంశకి రక్షణ అవసరం లేదు.
జీవాంశకు మాత్రం రక్షణ అవసరం ఉంటుంది. భయం అంటాం చూసావు, అది రక్షణ అంశం అన్నమాట. అది భయం అనేది రక్షణ కోసం వచ్చేది. నువ్వు దేనిదైనా చూసి అట్లా భయపడ్డావు అంటే నువ్వు రక్షించుకుంటున్నావు అని అర్థం. దీన్ని టెన్షన్ అనే పేరుతో కూడా చెబుతాం. ఈ టెన్షన్ అనేది కూడా కొంచెం అది ఎక్కువ అయినప్పుడు, పని జరగట్లేదని చెప్పి ఆ త్వర కలిగినప్పుడు నీకు టెన్షన్ అంటాం దాన్ని. అర్థమవుతుందా? భయం అని సంస్కృతంలో అంటాం దీన్నే. ఈ భయం జీవాంశం ఉన్న చోట ఉన్నది కాబట్టి, ఇంద్రుల్లో అయినా జీవాంశం ఉంటుంది కాబట్టి, ఆయన పదవికి గండం ఏర్పడుతుంది అనుకున్నప్పుడు, ఆయన అస్తిత్వానికి గండం ఏర్పడుతుంది అనుకున్నప్పుడు, ఆయన తప్పనిసరిగా ఆత్మరక్షణ అనే ధర్మాన్ని అవలంబిస్తారు. ఆ ధర్మంలో భాగంగా ఆయన అక్కడికి వచ్చి 1000 సంవత్సరాలు అక్కడ ఆ తల్లితో పాటు ఉండటం జరిగింది. ఎందుకు? వేటగాడు మాటు వేచి ఉన్నాడు, సమయం దొరికినప్పుడు బాణం వదిలాడు, అంతే. అందుకనే ఇంద్రుణ్ణి వీర్యంలో ఇంద్రుణ్ణి చెప్తారు. ఇంద్రుణ్ణైనా గెలవగలిగిన వాడు అని చెప్పడానికి, ఎందుకంటే ఆయన బెంచ్ మార్క్ అన్నమాట వీరత్వంలో. అది సంగతి. ఇంకా నెక్స్ట్ అటు దీప్. జై శ్రీరామ్ స్వామి. మాకు అనుభూతి నియంత్రణ కొరకే వాస్తు అని చెప్పారు కదా స్వామి. ఇప్పుడు ఈయన కశ్యప మహర్షి యొక్క అనుభూతియే కదా స్వామి దితిదేవి, అదితిదేవి. మరి ఆ నియంత్రణ కోసం ప్రయత్నించటం అనేది ఆయన సాక్షిత్వానికి భంగకరమనా స్వామి? ఆయన సహజంగానే సాక్షిగా ఆయన నియంత్రించుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ మరి లోకాలన్నీ అంటే ఆయన సంతతి లోకాల పుట్టుకకి, లోకాల ప్రళయానికి కూడా సాక్షి. లోకాల పుట్టుకకి, ప్రళయానికి కూడా సాక్షి, మధ్యలో దానికి కూడా సాక్షి. అది కశ్యప ప్రజాపతి. ఎవరికైతే దృష్టి ఉన్నదో, ఎవరైతే తేజోవంతులై ఉన్నారో, ఎవరైతే జ్ఞానవంతులై ఉన్నారో ఆయన కశ్యప ప్రజాపతి. ఆయనకి నాది నీది అనే భావం లేదు. ఈ దేవులు, ఈ భావాలు ఇవన్నీ కూడా ఆయనకు సమానమే. తన మనసులో, నీ మనసులో నీకు వస్తున్న నానా భావాలు నీకు సమానమే కదా. నువ్వు కాదు ఇది మంచి భావం, ఇది చెడ్డ భావం అని చెప్పి నువ్వు అనుకుంటే మంచి భావాన్ని ఉంచుతావు. ఎందువల్ల నువ్వు సాక్షి మాత్రంగా లేకుండా కొన్నిటిని ఓన్ చేసుకుంటున్నావు, కొన్ని వద్దనుకుంటున్నావు. కాబట్టి ఆయనకు ఆ రాగద్వేషాలు లేవు. చాలా చిత్రంగా ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవటం. ఈ కశ్యప ప్రజాపతి ఏమిటి, ఆ పిల్లలిద్దరిని దేవాసులను పుట్టించడం అంటే, వాళ్ళు తన్నుకు చేస్తూ ఉంటే ఆయన మళ్ళీ ఇంకా ఎవరు కావాలంటే వాళ్ళని పుట్టించడం ఏంటి? ఆశ్చర్యంగా లేదా ఇది? అవును స్వామి. ఆమె ఏమడిగింది దితిదేవి, నా పిల్లల్ని నీ పిల్లలు చంపుతున్నారు, ఇదే మాటలు వాడింది. అవును స్వామి. నా పిల్లల్ని నీ పిల్లోడు ఇంద్రుడు చంపుతా ఉన్నాడు, ఇంద్రుడిని చంపే పిల్లోడిని నాకు ఇవ్వమని అడిగింది. అట్లన్నా సరే 1000 సంవత్సరాలు తపస్సు చేయి, అది కూడా వాడు కూడా వస్తాడని చెప్పారు. చెబితే ఏమైంది? ఆమె వ్రతం పట్టుకుంది, చేయటం మొదలుపెట్టింది. వెంటనే మరి ఆయన వచ్చేసారు. ఎందువల్ల అక్కడ జీవకోణం అనేది ఉంది కదా, ఆ జీవకోణంలోంచి రక్షణ అవసరం కలిగింది కాబట్టి, అది స్వధర్మం కాబట్టి వచ్చి కూర్చున్నాడు. ఆత్మరక్షణ స్వధర్మం కిందకే వస్తుంది. అది నెక్స్ట్. అంటే సాక్షిత్వం అంటే ఇప్పుడు సాక్షుల్లా కాదు, ఈ సాక్షులు కారు. స్పష్ట శుద్ధతత్వం. ఆయన శుద్ధ స్వరూపుడు. ఆయన సూర్యభగవానుడు కూడా ఆయన కుమారుడనే చెప్తున్నాం కదా. కాశ్యపేయం అంటున్నాం కదా. జగత్పతిం, జగద్గురుం, అందరికీ గురువు ఆయన సూర్యభగవానుడు. జగత్పతి ఆయన. ఏమన్నా ఇంకా అడుగు. అసలు సిల్లీలో చాలా రహస్యం ఉంటుంది, నీకు ఏదో అడుగు. మహాభారతంలో ఉన్న పాండవులు, కర్ణుడు, వీళ్ళందరూ ఎవరో ఒక దేవుడి అంశ నుంచి పుట్టిన వాళ్ళే కదా.
సో, వాళ్ళు మరి దేవుళ్ళని వాళ్ళని దేవుళ్ళ కింద కొలవాలా? లేకపోతే మామూలు మనుష్యుల కింద తీసుకోవాలా? ఇప్పుడు కర్ణుడు అని చెప్పి నువ్వు ప్రస్తావన చేసావు కదా, పాండవులు అన్నావు. పాండవుల్లో ప్రథముడు ఎవరు? ధర్మరాజు. ధర్మరాజు. ఇప్పుడు ధర్మాన్ని పాటించడం, సత్య జ్ఞానాన్ని కలిగి ఉండడం అనే విషయంలో వచ్చేటప్పటికి ధర్మరాజుని మనం ఆదర్శంగా తీసుకుంటాం. ఇలా ఆదర్శంగా తీసుకోవడమే పూజ. అంతేగాని ఆయనకు గుడి కడతా, ఆయన ప్రతిమ తెచ్చుకొని రోజు అభిషేకం చేస్తా, అది కాదు పూజ. ఆయన ఆశయాన్ని గౌరవించడం, ఆయన భావాన్ని నువ్వు కలిగి ఉండటం ఏదైతే ఉందో అది పూజ. అది వదిలేసేసి ఊరికి గుళ్ళు కట్టి మీరు అవి ఇవి చేస్తే ఏమీ కాదు. చాలా స్వల్పమైన ఫలితం ఉంటుంది దానికి. ఇక కర్ణుడిని చూసాం అనుకో, దానంలో ఆయన్ని మించిన వాళ్ళు లేడన్నట్టుగా దానకర్ణుడు అని పేరు చెబుతాం. కానీ దానం చేసేటప్పుడు విచక్షణ వీడి చేసినప్పుడు ఏం జరుగుతుందో కూడా చూసాం అక్కడ. అర్థమైంది అనుకుంటా. ఒక వ్రతాన్ని తీసుకున్నప్పుడు నువ్వు ఉదాహరణకి కర్ణుడి విషయంలో నువ్వు చేయవలసింది ఏంటంటే, చూడవలసింది, అందరూ చూడవలసింది ఏంటంటే అది మర్చిపోతారు. నీవు ఒకరికి బంటువో లేక మిత్రుడువో లేకపోతే శిష్యుడువో భార్యవో అయిన తర్వాత వ్రతాలు తీసుకునే అధికారం నీకు ఉండదు. వ్రతాలు చేసే అధికారం ఉండదు. దాన వ్రతాన్ని ఆయన స్వీకరించాడు. స్వయంగా అతనికి అధికారం లేదు. ఒకసారి నేను దుర్యోధనుడికి నేను వెన్నంటి రక్షిస్తానని చెప్పిన తర్వాత నువ్వు నా ఇష్టం వచ్చేటట్టు దానాలు చేస్తానంటే కుదరదు. మరి నువ్వు దానం చేస్తానంటే నీ దగ్గర ఉన్నదంతా మొత్తం ఊడ్చుకుపోయాడు ఇంద్రభగవానుడు. రకరకాలుగా వచ్చి తీసుకుపోయారు అందరూ కూడా. ఆ అధికారం నీకు లేదు. దానికి బలయ్యాడు కర్ణుడు. అక్కడ నుంచి తెలుసుకోవాల్సింది అది. అందుకని దాన్ని ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటారు, అన్నీ కరెక్ట్ కాదు. నువ్వు ఒకసారి దుర్యోధనుడు అనే మిత్రుడిని పొందావు, నీ ధనమాన ప్రాణాలన్నీ నీకే, నిన్ను రక్షించడం తప్పితే నాకు రెండో పని లేదని చెప్పి నువ్వు నీ మనసులో ఒప్పుదల చేసుకున్నావు, దృఢంగా పూర్తిగా విశ్వసించావు. అట్లానే ఆయనకి చెప్పావు కూడా, బయటకు ప్రకటన చేసావు. నిన్ను నమ్ముకొని దుర్యోధనుడు ఉన్నాడు. ఉన్నప్పుడు నీ దగ్గర నీ దానం చేసుకుంటే వెళ్ళి ఆయన ఎట్లా రక్షిస్తావు నువ్వు? ఆ అధికారం నీకు ఎక్కడ వచ్చింది? లేదు. అది తప్పు. కానీ దానం చేయటం విషయంలో వెనక్కి తిరగకుండా దానం చేయటం విషయంలో కర్ణుడు గొప్ప, అందులో డౌట్ లేదు. మళ్ళీ ఆ విషయంలో కర్ణుడు గొప్ప. కానీ నీకు అధికారం ఎక్కడుంది? ఇప్పుడు మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నాం. సినిమాకి నా దగ్గర డబ్బులు లేవు, అందుకే నేను కూర్చున్నానని చెప్పాను. నువ్వేమన్నా నా దగ్గర ఉన్నాయన్నావు. ఎప్పుడు వెళ్దాం సినిమాకి? మ్యాట్నీకి వెళ్దాం, ఏదో ఒక సమయం ఒక షోకి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం. ఈ లోపల చాలా టైం ఉంది కాబట్టి నీ దగ్గర ఉన్న డబ్బులనే రెస్టారెంట్లలో వాళ్ళకి వీళ్ళకి అటు ఇటు ఇచ్చేసావు. నాకు సినిమా ఎట్లా చూపిస్తావు? అంటే మీరు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడు చెప్పాను నేను మీకు. నాకు సినిమా ఎలా చూపిస్తాను? నువ్వు మాట తప్పావుగా. అది కర్ణుడు ప్రాబ్లం. అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. నీకు ఎక్కడ అధికారం ఉన్నది? క్లారిటీ వస్తుందా? శిష్యుడిని అన్నావు, మళ్ళీ సొంతంగా నాకు అట్లా కావాలి స్వామి, ఇట్లా కావాలి సార్ అన్నావు. నీకు ఎక్కడ ఉంది అధికారం? నీకు ఏం జరిగినా గురువుగారు ఎట్లా చెప్పినా అదంతా నీ మేలుకే అని చెప్పి అనుకుంటే నీకేం ఇబ్బంది లేదు. ఎవరిని మోసం చేస్తేనో, నీకు కోరికలు ఉంటే మోసం, కోరిక లేకపోతే మోసమే ఉంది. నీకు కోరికలు ఉన్నాయా? ఉంటే మోసం అయిపోద్ది. నువ్వు శిష్యుడివి కూడా కాలేవు. అదే ఇప్పుడు ఈయన కోరిక ఏంటి? దానం. పొరపాటు పడ్డాడా లేదా? ఆఖరి తల్లి కూడా వచ్చి దానం అడిగింది. ఏమని? పాండవులను చంపొద్దంది. ఒక్క అర్జునుడు తప్ప అందరిని వదిలేస్తానన్నాడు. ఎందుకు? ఆయన లాజిక్ ఏమిటి? అర్జునుడు వంతు నీది అని చెప్పి అక్కడ దుర్యోధనుడు చెప్పాడు. అర్జునుడిని ఎవరు గెలవలేరు, ఒక కర్ణుడు మాత్రమే ఎదుర్కొనగలడు, కాబట్టి ఆ వంతు నీది అన్నారు కాబట్టి మీద వాడిని వదిలేశానని ఆయన సమాధానం చెప్పుకున్నాడు. కానీ కరెక్ట్ కాదు. అదంతా చూడడం, ఆ ధర్మదృష్టి, వాస్తవ దృష్టి, మూలము. అక్కడి నుంచి నీకు ఎప్పుడైనా సరే ఒక ఒప్పందంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నీ ధర్మాలు మారిపోతాయి.
క్లియర్గా ఉందా? ఇది అర్థమైతే అంతరిస్తారు. ఇది తత్వం. నెక్స్ట్. అశ్వత్థాముడు కూడా మరి శివుడి అంశలో పెట్టారు. మరి ఆయన అంత ఘోర శాపాలకి ఎదురవ్వాల్సిన అవసరం కారణం ఇప్పుడు ఈ సృష్టి, ఈ అనుభవంలో, దృశ్య అనుభవంలో ఇది ఇలా జరగచ్చు, ఇలా జరగకూడదు అన్నది ఎప్పుడూ ఏది ఉండదు. ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఆ కాంతి కిరణము ఇక్కడ ఒక అద్దం పెడితే ఆ అద్దం మీద నుంచి ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలించి మరొక అద్దం మీద పెడితే మరొక వైపు ప్రతిఫలిస్తుంది. అది సూటిగా ఒక్కోసారి మళ్ళీ సూర్యుడి వైపు పరుగులు తీయచ్చు, లేకపోతే అంతకుముందు పడిన అద్దం మీదకే మళ్ళీ రావచ్చు. ఈ ప్రయాణంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఎవరు చెప్తారు? చటుక్కున జరిగిపోతుంది. కాంతి వేగం ఎంత పెద్దది! అర్థమవుతుంది. అలానే ఈ దృశ్యము ఎన్ని రకాలుగానే ఉత్పన్నం అవుతుంది. వాటిని అధికంగా విశ్లేషించి ప్రయోజనం లేదు. మీకు మూలంగా చెప్తున్నాను, మూల సూత్రాలు చెప్తున్నాను. సందర్భాన్ని అనుసరించి అదే మనం భారతం చదువుకుంటున్నప్పుడు అది వచ్చిందనుకో, దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అక్కడికి మరి కాదనకుండా చెప్తున్నాను కొన్ని, కానీ దీని నుంచి దూరంగా వెళ్ళద్దు. ఇప్పుడు ప్రస్తుతం మనం వేదాంగాలు, వేద సంబంధమైన వాటికి అంగాలుగా ఉంటున్న జ్యోతిష్ శాస్త్రము ఇత్యాది శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. దానికి దైవానుగ్రహాన్ని అనుసరించి మనకు బోధ ప్రాప్తిస్తూ ఉంది. ఇది సంగతి. ఈశ్వరానుగ్రహాన్ని అనుసరించి మనకి బోధ ప్రాప్తిస్తూ ఉంది. ఆ అనుగ్రహం ఎప్పుడు నిండుగా ఉంటుంది కాబట్టి మన మీద, అందరి మీద ఉంటుంది. మన మీద అంటే మన మీద మళ్ళీ వేరే అనుకున్నారు. జాతి మీద, ఈ మానవుల జీవులందరి మీద సమానంగా ఉంటుంది కాబట్టి నీ ప్రయత్నాన్ని అనుసరించి నీకు ఫలితం వస్తుంది. మనం ఉత్తమమైన ఉద్దేశంతో దీన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తే మన సామర్థ్యానికి తగినట్లుగా అర్థమవుతుంది. నెక్స్ట్. జై సద్గురురామ్. జయ జయ రామ జగదీశ, నమో నమో రామ నారాయణ. జయ జయ రామ జగదీశ, నమో నమో రామ నారాయణ. నమః శాంతకార భుజగశయన, నమో శ్రీ పద్మనాభ, నమః సురేశ. నమః విశ్వధార గగన సదృశ, నమో మేఘవర్ణ, నమః శ్రీ శుభాంగ. నమో లక్ష్మీకాంత కమలనయన, నమో నృహరే యోగి హృద్యానగమ్య. నమో నమో వందేహం త్వం శ్రీ విష్ణు. నమో 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 భవభయహర. ఓం నమో నమః సర్వలోకైకనాథ. జయ జయ రామ జగదీశ, నమో
जय जय